ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియోలని మీరు చూడాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు 15,000 సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ ఫోన్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎంత చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను చెప్పబోయే ఫస్ట్ ఫోన్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 ప్రో. సో ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 7 ప్రో మీకు అందరూ తెలుసు ఎంత చాలా హిట్ అయిందో. సో ఇది లాంచ్ చేసాడు 13,990 రూపీస్కి లాంచ్ చేశారు. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి దీని డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మీకు డాష్ నాట్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అలానే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్ని గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఎవరైతే గొరిల్లా గ్లాస్ అంటే చూడడానికి లుక్ పరంగా బాగు అనుకుంటారో ఈ ఫోన్ బెస్ట్ అని ఉంటుంది. అలానే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 586 సెన్సర్ తో వస్తుంది. అలానే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఎపర్చర్ 2.4 తో వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. అలానే మీకు ఇలా గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఉంది. సో ఎవరైతే కెమెరా కూడా బాగుంటుంది అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్, ప్రాసెసర్ వచ్చేసి 675 ప్రాసెసర్. సో ఇది కూడా చాలా బెటర్ ప్రాసెసర్. ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే పబ్జీ లవర్స్ ఉంటారో వాళ్ళు HD గ్రాఫిక్స్ తో ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మీకు డ్యూయల్ 4G కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై కి సపోర్ట్ చేస్తుంది. ఇలా మీకు నోటిఫికేషన్ LED లైట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇది మీకు టైప్ సి పోర్ట్ తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ వస్తుంది. క్విక్ ఛార్జింగ్ 4+ కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మన ఇండియాలో క్విక్ ఛార్జింగ్ 4+ లేదు. 3000 mAh క్విక్ ఛార్జింగ్ 3 సపోర్ట్ అయితే ఉంది. క్విక్ ఛార్జింగ్ 3 సపోర్ట్ మీకు బాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు. మీరు అలాగా 500 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. అండ్ MIUI 10 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 9 తోని ఇది రన్ అవుతుంది. సో మీకు MIUI తెలిసిందే, చాలా ఫేమస్ UI. కాకపోతే ఇలా యాడ్స్ అనేవి ఉంటాయి. సో ఎవరికైతే MIUI నచ్చుతుందో వాళ్ళకి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు 13,999 రూపీస్కి. సో ఈ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. నా లిస్ట్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ 3 ప్రో. సో రియల్మీ 3 ప్రో కూడా సేమ్ ఇలాంటి స్పెసిఫికేషన్స్ అనే వస్తుంది. సో మీకు ఇది డిస్ప్లే వచ్చేసి సేమ్ 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. అలానే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ మీకు గొరిల్లా గ్లాస్ 5 తో ప్రొటెక్షన్ చేస్తుంది. కాకపోతే బ్యాక్ మాత్రం మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు కాంప్రమైజ్ అయితే కావాలి. అండ్ మీకు ప్రాసెసర్ కూడా చాలా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంటుంది. సో మీకు రియల్మీ 7 ప్రో, రియల్మీ 3 ప్రో, రెడ్మీ 7 ప్రో ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. డైలీ వైజ్ గా గేమింగ్ లో కూడా మీకు అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపించదు. మీకు రెండు ఈక్వల్ గానే మీకు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇలా కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసి దీంట్లో బ్యాక్ వచ్చేసి 60 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. సో 60 మెగాపిక్సెల్ కూడా ఇది సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. సోనీ సెన్సార్ తో వస్తుంది. ఇది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. వచ్చేసి 25 మెగాపిక్సెల్ ఎపర్చర్ 2.4 తో వస్తుంది. సో కెమెరాస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ కూడా చాలా బాగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇలా హైలైట్ పాయింట్ వచ్చేసి దీంట్లో ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. ఒకటేసారి మీరు 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. అదే రెడ్మీ నోట్ 7 ప్రోలో అయితే మీకు ఓన్లీ హైబ్రిడ్ స్లాట్ అవుతుంది. ఒకటేసారి 2 సిమ్ కార్డులు పెట్టుకోవాలి, లేకపోతే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవాలి. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇలా మీకు డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది. అండ్ డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, ఫేస్ లాకింగ్ ఉంది. అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. యాక్సిలమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే మీకు ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి హైలైట్ పాయింట్ వచ్చేసి దీంట్లో మీకు క్విక్ ఛార్జింగ్ మీకు ఇది ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏదైతే ఓపో ఊక్ ఛార్జింగ్ ఉంటుందో అది సపోర్ట్ చేస్తుంది. మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అది బాక్స్ లో ప్రొవైడ్ అవుతుంది. సో మీరు 0 to 100% మీరు ఛార్జ్ చేయడానికి జస్ట్ మీకు 1 అవర్ సరిపోతుంది ఫ్రెండ్స్. 4,000 mAh బ్యాటరీ ఉంటుంది. 4,000 mAh బ్యాటరీ ఉంటుంది. 0 to 100% ఛార్జ్ చేయడానికి జస్ట్ మీకు 1 అవర్ లో ఛార్జ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది ఆండ్రాయిడ్ 9 తో వస్తుంది. ఇది వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ అయితే ఉంటుంది. ColorOS 6 తో వస్తుంది. మీకు ఇలా గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనో, ట్రిపుల్ స్లాట్ కావాలనో అనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ అనేది బెస్ట్ ఫోన్ అవుతుంది. ఇది 13,999 రూపీస్కి వస్తుంది. సో ఎవరైతే రెడ్మీ నోట్ 7 ప్రో ఆల్టర్నేట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటారో ఇది ఒక బెస్ట్ ఫోన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నా లిస్ట్లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ M30. సో సామ్సంగ్ M30 తెలిసిందే, రీసెంట్గా లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 15,999 రూపీస్ ఉంది. సో దీంట్లో హైలైట్ పాయింట్ వచ్చేసి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు 6.3 ఇంచెస్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది.
సో AMOLED స్క్రీన్ తెలిసిందే మనకి సామ్సంగ్ది. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ AMOLED స్క్రీన్ అనేది. మీకు ఇలా మూవీస్ చూసేటప్పుడు కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది. సో ఈ AMOLED స్క్రీన్ లో క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి బ్యాక్ త్రీ కెమెరాస్ ఉంటాయి, 30 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్. 30 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫ్రెండ్స్, ఎపర్చర్ 1.7 తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ 128 వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కలిపి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ లో వీడియోస్ అయితే తీయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 7940 ప్రాసెసర్ అయితే వాడారు. సో ఇది గేమింగ్ అయితే మనకి రాదు. ఎవరైతే స్క్రీన్ చాలా బాగుండాలి, సామ్సంగ్ లవర్స్ అయితే ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఫోన్ అవుతుంది. దీని ప్రైస్ అయితే 15,999 రూపీస్ ఉంటుంది. దీంట్లో మీకు ట్రిపుల్ స్టార్ట్ ఉంటుంది, 4G సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైప్ సి పోర్ట్ తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఫోన్ లా. సో ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఫోన్ అని చెప్పచ్చు. నా లిస్ట్ లో ఫోర్త్ ఫోన్. సో ఫ్రెండ్స్ నా లిస్ట్ లో ఫోర్త్ ఫోన్ వచ్చేసి Oppo K1 కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 14,999 రూపీస్ ఉంటుంది. సో దీని డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ FHD డిస్ప్లే, AMOLED స్క్రీన్ తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. సో మీకు హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంటుంది. గేమింగ్ కూడా కొంచెం బెటరే ఉంటుంది. మీకు మైక్రో USB పోర్ట్ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కెమెరాస్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మీరు ఫుల్ హెచ్డి దాకా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది Android 9 తో రన్ అవుతుంది. కలర్ OS 5.2 ఉంటుంది. 6 కూడా మీకు అప్డేట్ లో వస్తుంది. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. కాకపోతే ఎవరైతే AMOLED స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటారో అది కూడా 15,000 బడ్జెట్ లో మీకు Oppo K1 అయితే బెస్ట్ ఫోన్ అవుతుంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అండర్ 15,000 లో, 15,000 ఆర్ ఎబో. నెక్స్ట్ మీరు మీ బడ్జెట్ సిటీగా 10,000 అనుకుంటే, 10,000 లో మంచి ఫోన్ కావాలనుకుంటే నా చాయిస్ వచ్చేసి రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ తీసుకోండి. రెడ్మీ నోట్ 7 కన్నా రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ లో రెండు సేమ్ ఉంటాయి. సో మీరు అలా ఏది తీసుకొని ప్రాబ్లం ఉండదు. సో ఆ రెండింటి గురించి మీకు ఒక క్విక్ గా చెప్పేస్తాను. రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ గురించి చెప్తాను. రెడ్మీ నోట్ 7 ఎస్ మీకు ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది. రెడ్మీ నోట్ 7 లో కూడా 6.3 ఇంచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 తో సపోర్ట్ చేసింది ఉంటుంది. టైప్ సి పోర్ట్ ఉంటుంది రెండిట్లో కూడా. క్విక్ ఛార్జింగ్ 4.5 కి సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 660 ఉంటుంది రెడ్మీ నోట్ 7 ఎస్ లో కూడా. మీకు కెమెరాస్ లో చేంజ్ ఉంటుంది. కెమెరాస్ లో రెడ్మీ నోట్ 7 లో కెమెరాస్ వచ్చేసి బ్యాక్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. రెడ్మీ నోట్ 7 ఎస్ లైక్ 48 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది ఒకటే చేంజ్ ఉంటుంది. మీకు డిజైన్ పరంగా, లుక్ పరంగా టోటల్ సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మీకు 60 మెగాపిక్సెల్ తీసేసి 48 మెగాపిక్సెల్ పెట్టారు అంతే. మీకు రెడ్మీ నోట్ 7 కి రెడ్మీ నోట్ 7 Pro కి ఏం చేంజ్ ఉండదు. మీకు మీరు డైలీ యూజ్ లో రన్ చేస్తున్నప్పుడు కానీ యాప్స్ కానీ సేమ్ ఉంటాయి. ఒకవేళ మీరు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే, కెమెరా క్వాలిటీ మెయిన్ కావాలంటే రెడ్మీ నోట్ 7 ఎస్ తీసుకోండి. ఓకే మీరు నార్మల్ గా వాడతాను అది అంటే రెడ్మీ నోట్ 7 తీసుకోండి. రెడ్మీ నోట్ 7 కి జస్ట్ 1000 డిఫరెంట్ ఉంటుంది. మీరు ఎఫెక్ట్ పెట్టగలుగుతారు అనుకుంటే రెడ్మీ నోట్ 7 Pro కూడా తీసుకోండి. ఇది ఒక బెస్ట్ ఫోన్ అవుతుంది. సో ఇవి నేను చెప్పబోయే 5 ఫోన్ల గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.